ఛాంపియన్. ఇప్పుడే ఈ మూవీ థియేటర్లో చూసొచ్చా భయ్య. అండ్ ఈ మూవీ ఒక్క ముక్కలో నాకు నచ్చిందా నచ్చలేదా అంటే స్ట్రైట్గా ఆన్సర్ చేయలేకపోతున్నా. అండ్ దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. హీరోకి ఫుట్బాలర్ అవ్వడం ఒక డ్రీమ్. అండ్ దానికోసం తను లండన్ వెళ్ళాలి అనుకుంటాడు. బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ హిస్టరీ తను లీగల్గా వెళ్ళలేడు. ఇల్లీగల్గా వెళ్దామని ట్రై చేస్తున్న టైంలో ఒక ఊర్లో 15 days స్టక్ అయిపోతాడు. సప్రెషన్, వార్, లవ్ స్టోరీ, రజాకార్ మూమెంట్ ఇవన్నీ హీరోకి ఎలా లింక్ అయ్యాయి అనేది ఈ మూవీ ప్లాట్. ఫస్ట్, ఈ మూవీలో నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టార్టింగ్ నుండి ఎమోషనల్ సీన్స్ చాలా ఎక్కువ. చాలా క్యారెక్టర్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆ టైంలో నేను అసలు మూవీకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదు. స్క్రీన్ మీద చాలా జరుగుతుంటది, బట్ నాకు ఎట్లాంటి ఫీలింగ్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం డిస్కనెక్ట్ అయినా. కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ ఉండడం వల్ల ఏంటో నాకు తెలియదు, బట్ చాలా డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ రోషన్ తెలంగాణ స్లాంగ్ ఫస్ట్ చూసినప్పుడు నాకు నచ్చలేదు, చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ ఆర్క్ చాలా పెరుగుతుంది. అండ్ మూవీ నుంచి బయటకు వచ్చే టైం కల్లా నాకు ఓకే ఇష్ అనిపించింది. ఈ మూవీలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఒక కీ రోల్ చేశారు. ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం సేమ్ 90s మూవీలో ఉన్నట్టే ఉంది. అండ్ ఆయన తెలంగాణ స్లాంగ్ కూడా అస్సలు సెట్ కాలేదు. అండ్ ఇదే ప్రాబ్లం ఈ మూవీలో హీరోయిన్ అయిన అనస్వర గారికి కూడా ఉంది. ఆవిడ తెలుగులో ఫర్ సమ్ రీజన్ చాలా మలయాళం యాక్సెంట్ క్లియర్ గా కనిపించింది. సెకండ్ హాఫ్ లో మూవీ ఎండ్ అయ్యే టైంకి అది సెట్ అయింది. అండ్ తెలంగాణ స్టోరీలో స్లాంగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, ఇక్కడ అది లేదు. మిగతా క్యారెక్టర్స్ అందరూ ప్రాపర్ తెలంగాణ యూజ్ చేశారు, బట్ మెయిన్ క్యారెక్టర్స్ అయిన ఈ ముగ్గురికి మాత్రం చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. నాకు ఒకటి అర్థం కాదు, కంపల్సరీ అసలు వీళ్ళతోనే ఎందుకు డబ్బింగ్ చెప్పించాలి? మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇంత ఖర్చు పెట్టినప్పుడు అలాంటి తెలంగాణ స్లాంగ్ ఇష్యూస్ ని ఫిక్స్ చేసుకోవాలి కదా. అండ్ బిగినింగ్ చాలా స్లో. హీరోయిన్ ఎంట్రీ వచ్చే వరకు నాకు ఎలాంటి ఫీలింగ్ రాలేదు. అసలు మూవీ కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయినా. హీరోయిన్ సీన్స్ వచ్చిన తర్వాత మూవీ కొంచెం ఓకేయిష్ వైపుకి వచ్చింది. సీన్స్ లో ఏ మాత్రం డెప్త్ లేదు. దానివల్ల మూవీకి ఎట్లాంటి కనెక్షన్ క్రియేట్ అవ్వలేదు. మూవీ ఎంత డిఫరెంట్ గా స్టార్ట్ అయినా ర్యాండమ్ లవ్ పోర్షన్స్, ప్రెడిక్టబుల్ ఇంటర్వెల్, అటు తిరిగి ఇటు తిరిగి ఒక ఫార్ములా స్టోరీ లాగా ఇంటర్వెల్ ఎండ్ అయింది. యూజువల్లీ స్వప్న గారి మూవీస్ చాలా టెక్నికలీ సాలిడ్ ఉంటాయి, కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. హర్షవర్ధన్ గారి డైలాగ్స్ కొన్ని సీన్స్ లో ఆయన డబ్బింగ్ చెప్పారు, అండ్ కొన్ని సీన్స్ లో ఏదో వాట్సాప్ మీద పంపిస్తే దాన్ని మూవీలో పెట్టినట్టు అనిపించింది. చాలా లిప్సింగ్ ఇష్యూస్ ఉన్నాయి. డీటెయిలింగ్ చాలా లూజ్ గా ఉంది. మన కళ్ళకి చాలా గ్లేరింగ్ గా కనిపించినాయి. ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ ఇంటర్వెల్ తర్వాత మూవీ సీరియస్ గా మారిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసిన దానికి సెకండ్ హాఫ్ కి కంప్లీట్ గా చేంజ్ వచ్చింది. ప్రతి సీన్ కి కనెక్ట్ అయ్యేలా చేసింది. సాంగ్స్, ఎమోషనల్ బీట్స్ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయినాయి. రజాకర్ కాన్ఫ్లిక్ట్ చాలా హెవీగా ఉంది. అండ్ కొన్ని సీన్స్ అయితే జెన్యున్ గా హిట్ అయినాయి. సెకండ్ హాఫ్ లో రోషన్ క్యారెక్టర్ అయితే మూవీ వెళ్తున్నా కొద్దీ తన క్యారెక్టర్ ఆర్క్ హై వెళ్తూ ఉంది. యాంగర్ సీన్స్ లో చాలా ఇంటెన్సిటీ వచ్చింది. అండ్ రోషన్ కి ప్రతి సీన్ లో రూట్ అయ్యా. అండ్ ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, 1947 ఎరాని స్క్రీన్ మీదకి పర్ఫెక్ట్ గా తీసుకొచ్చారు. సెట్స్, బిల్డింగ్స్, అంబియన్స్ ఆ ఎరా వైప్ ని ఫీల్ అయ్యేలా చేసింది. ఎక్కడ కూడా చీపౌట్ కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. క్లైమాక్స్ ఫైట్ లో కొన్ని కొరియోగ్రఫీ ఇష్యూస్ ఉన్నా నేను క్యారెక్టర్స్ కి అండ్ సిచ్యువేషన్స్ కి కనెక్ట్ అవడం వల్ల వాటిని ఈజీగా ఇగ్నోర్ చేశా. అండ్ మూవీ ఎండ్ అయ్యాక కూడా రోషన్ క్యారెక్టర్ ని నేను నాతో క్యారీ చేసిన ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ నాకు అస్సలు నచ్చలేదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా నచ్చింది. అందుకే ఈ మూవీని ఒక్క సెంటెన్స్ లో డిస్క్రైబ్ చేయడం కష్టం అని ఈ వీడియో స్టార్ట్ చేశా. ఇంతకీ ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా నాలాగే ఫీల్ అయ్యారా? ఆర్ మీకు ఏమైనా కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించిందా? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.